కారుణ్య నియామకాలకు సంబంధించి ఒక పిటిషన్‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేసిన సందర్భంగా కొన్ని నిజంగానే ఆశ్చర్యకరమైనటువంటి వివరాలు బయటకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అంటే 2014 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ నియామకాల కంటే కారుణ్య నియామకాలే ఎక్కువ నియమించే పరిస్థితి ఉందట. దాదాపు 21,000 కారుణ్య నియామకాలు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయట. అంటే వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో 20,801 కారుణ్య నియామకాలు జరిగాయని, ఇన్ని కారుణ్య నియామకాలేంటి, మామూలుగా ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన వాళ్ళు కూడా కారుణ్య నియామకాల మీద ఉద్యోగం చేసుకుంటూ వెళ్తున్నారట. ఒక కుటుంబంలో మూడో తరం వాళ్ళు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందినారట. మరి ఇవన్నీ కనుక పైరవీలోనే నడుస్తున్నాయో ఏం పడు అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ళ తెరబడి కొందరు యువత ఎదురు చూస్తూ ఉంటే మరి ఇదేం కారుణ్య నియామకాలు చేపట్టడం అని చెప్పి హైకోర్టు కూడా ఆశ్చర్యపోయిందట. కారుణ్య నియామకం విషయంలో మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రధానంగా చూడాలి. ఆ కుటుంబం ఆర్థిక వనరులు ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల కన్నా తక్కువగా ఉంటే అటువంటి వాళ్లకు ఉద్యోగానికి బదులు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి. ఉద్యోగి మరణించడానికి ముందు ఎవరైతే ఆయన ఆయన సంపాదనపై ఆధారపడి జీవిస్తారో వాళ్ళే కారుణ్య నియామకానికి అర్హులు. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు వీళ్లకు మాత్రమే కారుణ్య నియామక పరిధిలోకి వస్తారు. అంటే తల్లిదండ్రి, భార్య, కుమార్తె, కొడుకు వస్తారు. ఉద్యోగం పొందే ఉద్దేశంతో సోదరులు, అక్కచెల్లెళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడలు కూడా మేము ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాము అని క్లెయిమ్ చేసుకొని కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు తీసేసుకున్నారట. ఎట్లా పాసిబుల్ అయింటాయి? ఎవడో ఒకడు ఎవరో చేతులు తడుపుతారు. అందుకే అన్నాను పైరవేల కింద పోయినట్లున్నాయని. మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్స్‌గ్రేషియా లెక్కించాలని, ఒకవేళ కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం ఇవ్వడం తప్పనిసరి అయితే శాశ్వత ఉద్యోగానికి బదులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా ఉపాధి కల్పించవచ్చు అని హైకోర్టు సూచించింది. కారుణ్య ప్రాతిపదికన రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వడం అనేది అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే జరగాలని, ఇది పూర్తిగా ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా కారుణ్య నియామకాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు 3 నెలల్లో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించారు. స్పెసిఫిక్గా ఈ తీర్పు అని చెప్పలే, ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా కారుణ్య నియామకాల మీద 3 నెలల్లో గైడ్లైన్స్ రూపొందించమని చెప్పారు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆదేశాలు కాదు, సూచనలు మాత్రమే. బట్ చూడాలి హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుంటారా, 3 నెలల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది అని. వివిధ ప్రభుత్వ శాఖల, కార్పొరేషన్లో రెగ్యులర్ ఉద్యోగాల కంటే కారుణ్య నియామకాలు ఎక్కువ ఉన్నాయట. చనిపోయిన ఉద్యోగి సోదరులు, సోదరీమణులు అంటే అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, మేనల్లలు, అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నామని చెప్పి క్లెయిమ్ చేసుకొని ఉద్యోగాలు పొందినారట.